ఓకే, అంటే గతంలో తెలంగాణలో ఆశ్రమం పెట్టడానికి కూడా మీరు ముందుకు వస్తా అని చెప్పి అన్నారు. ఇప్పుడు మధ్యప్రదేశ్ లో ఆశ్రమం పెట్టడానికి కారణాలు ఏంటి? తెలంగాణలో ఎందుకు పెట్టలేదు అంటే బట్ నాకు నచ్చలేదు. ఇంకా నిజం ఏంటిది అబద్ధం ఏంటి తెలుసుకోకుండా అందరు బాధలు జరుగుతుంటాయి. నాకెందుకు అనిపించింది ఆధ్యాత్మిక అఘోరలు అయితే ఎక్కడ ఉంటారో, నాగసాధులు అయితే ఎక్కడ ఉంటారు, అక్కడ ఉండడమే బెస్ట్ అనిపించింది. అందుకే ఉజ్జయిన్ చూస్ చేసుకొని అక్కడనే వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఆ మహారాజ్ నాకు అంత పెద్ద పదవిని ఇచ్చారు. తర్వాత నేను అనుకున్నాను ఇంత పెద్ద పదవి వచ్చిన తర్వాత ఆశ్రమం ఎలాగో కడతా అన్నాను కదా, అదేదో ఈయనే కడితే అయిపోద్ది కానీ ఉజ్జయిన్లో కడతా. అంటే గతంలో సనాతన ధర్మము ఏదో గోవులను రక్షించడము, ఈ యొక్క లేడీస్ పైన అఘాయిత్యాలపై చాలా సార్లు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్యలో చాలా రోజుల నుంచి తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాని పరిస్థితి కాబట్టి అటువంటి విషయంలో ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? చూడండి, ధర్మం గురించి ఎవరు నన్ను తెలంగాణ కాదు ఆంధ్ర కాదు ఎక్కడైనా సరే ధర్మం గురించి పోరాటంలో నన్ను పిలిస్తే నేను 100% అర్ధరాత్రి లేచానో వస్తాను. ఓకే, అంటే మీ ఆర్టీవీ మీ ఇంటి దగ్గర కూడా వెళ్ళింది, చాలా సార్లు మాట్లాడింది. ఇంటి పరిస్థితి చూస్తుంటే అమ్మా నాన్న పరిస్థితి దయనీయమైన పరిస్థితి ఉంది కాబట్టి అటువంటి విషయంలో మరి అమ్మా నాన్నలు ఎందుకు పట్టించుకోవడం లేదు? మీరు ఇంత పెద్ద స్థాయిలో ఉన్నారు, అమ్మా నాన్న విషయంలో ఎందుకు పట్టించుకోవడం లేదు మీరు? ఒక్కసారి త్యాగం చేసిన తర్వాత త్యాగమే ఉంటుంది. మాది తల్లి తండ్రి అన్న చెల్లెలు ఇవన్నీ బంధుత్వాలు ఏమి. అంటే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మధ్యప్రదేశ్ లో మీరు ఆశ్రమం పెట్టారు, ఇక్కడ పరిస్థితి చూస్తుంటే తెలంగాణలో కూడా మీరు గతంలో ఇన్ఛార్జ్ గా కూడా వస్తున్నా అని చెప్పి మీరు చెప్పడం జరిగింది కాబట్టి తెలంగాణలో ఎటువంటి ప్రణాళికతో ఇటుకు వస్తారు, ఏం చెప్తారు ఆ విషయంలో? తెలంగాణ గురించి ఇప్పుడు అంతా నేను ఆలోచించట్లేదు. నేను అంతా ఉజ్జయిన్ ఆశ్రమం పెట్టాను కాబట్టి అక్కడుండే నేను సేవ చేసుకుంటాను. నేను నా భక్తిలో నా సాధనలో లేను. అంటే సనాతన హైందవులకు మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే ఇష్యూ జరిగినప్పుడే ముందుకు వస్తారు, మాట్లాడతారు, మిగతా సమయాల్లో మాట్లాడని పరిస్థితి కాబట్టి ఏం చెప్తారా మా విషయంలో? తెలంగాణ ప్రజలకు, మన హిందువులకు, కట్టర్ హిందువులకు నేను చెప్పేది అంటే మీరు ఎక్కడ ఏ అర్ధరాత్రి పిలిచినా నేను రావడానికి సిద్ధం, ధర్మ పోరాటం చేయడానికి కూడా సిద్ధం. ధర్మం గురించి ఎంత దూరమైనా నేను ధర్మం కాపాడు. అంటే మీరు మధ్యప్రదేశ్ లో ఉన్నప్పటి నుంచి ఇక్కడ ఎన్నో అఘాయిత్యాలు జరిగాయి. మొన్న జరిగినటువంటి 33 మంది కూడా ఒక 13 ఏళ్ల బాలిక బేజన్న సంఘటన పైన మీ యొక్క ఏం చెప్తారు ఆ విషయంలో? నేను ఆ న్యూస్ చూడలేదు, ఎందుకంటే నేను అక్కడ కార్యక్రమాలు ఎక్కువ ఉన్నాయి సాధువులతోని సందర్భాలు. ఇప్పుడు టీఎస్ వస్తుంది అక్కడ, అంటే ఇట్లా ప్రయాగ్రాజ్ లో కుంభమేళలాగా అలా ఉంది. దాని గురించి అన్ని తయారులు జరుగుతున్నాయి. ఇంకా అంత పెద్ద బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పుడు ఎంతమంది అయితే ఉన్నారో అఖాడలో అన్ని బాధ్యతలు ఇచ్చారు కాబట్టి నేను అందులోనే బిజీ అయిపోయాను. అంటే చివరిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు ఏం చెప్తారు? తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు అఘోరి ఎప్పుడు వస్తుంది చూద్దాం అనే ఆలోచనలో ఉన్నారు. మీ యొక్క మాట్లాడే విధానం బట్టి ఏంటని చెప్పి ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఏం చెప్తారు ఆ విషయంలో? నేను తెలంగాణ ఆంధ్ర ప్రజలకు నేను ఒకటే చెప్తాను, ఒకప్పుడు చిన్న మిస్టేక్లు అందరి జీవితాలలో జరుగుతాయి. అది జరిగింది ఏదో జరిగిపోయింది. అందరు ఇప్పటికి కూడా కామెంట్లు పెడుతుంటారు, ఈయన దొంగ అఘోరినే కాదు. అఘోరినే కాదన్నప్పుడు అంత పెద్ద సాధువుల మధ్యలో నన్నెందుకు కూర్చోబెట్టుకుంటారు? వాళ్ళు అంత పెద్ద ఆకారాలు నన్నెందుకు ఏర్పించుకుంటారు? సాధువు కాదంటున్నారు కదా, మరి ఎట్లా నాకు ఇంత పెద్ద పదవిని ఇచ్చారు? పెద్ద అఘోరులతో నేను ఎట్లా కూర్చొని లేస్తున్నాను? మళ్ళా అదన్నా కొద్దిగా ఆలోచించండి. ఒకరిని వేషధారణ చూసో లేకుంటే ఇంకోటి వాళ్ళు ఏదో చేశారని దాన్ని చూసో జడ్జిమెంట్ చేయకండి. వాళ్ళ సాధన చూడండి, వాళ్ళు ఏం చేయబోతున్నారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది దాన్ని బట్టి మీరు నిర్ణయాలు తీసుకోండి. ఊరికి మీరు బురదలు చల్లుతూ మీకు ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెడుతూ మీకు ఇష్టం వచ్చినట్టు ట్రోలింగ్ చేస్తే ఏదో ఒక రోజు భగవంతుడు ఉన్నాడు, ఏదో ఒక రోజు మీకు కూడా చెప్పు. అంటే భక్తుల రూపంలో మీకు వచ్చి కలిసిన వాటిని కూడా చాలా మంది ట్రోల్ చేసిన సందర్భాలు మొన్న కూడా చూసాము. ఒక అమ్మాయి విషయంలో ట్రోల్ చేశారు కాబట్టి ఆ అమ్మాయి కూడా నేను భక్తురాలని చెప్పిన సందర్భం చూస్తున్నా కాబట్టి అటువంటి విషయాలు ఏం చెప్తారు? మీరు కరెక్ట్ అడిగారు. ఆ పిల్ల ఎవరంటే నాకు ఈ ఇంత పెద్ద మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ ఇచ్చారు, వాళ్ళ మరదలు ఆమె. వాళ్ళ ఇంటికి నాకు ఆ వీడియోలో మీకు ఉంటుంది, నాకు సర్టిఫికేట్ ఇచ్చాడు. మధ్యప్రదేశ్ కిన్నెర కాడ ప్రభారి అనేది సర్టిఫికేట్ ఇచ్చారు. అప్పుడు వాళ్ళందరూ అక్కడనే ఉండారు. అమ్మ ఒక వీడియో తీసుకున్నారు, తీసుకో. అప్పుడు గురువు గారు చెప్తే తీసుకో ఏం కాదు అని అంటే అప్పుడు ఆమె తీసుకుంది. దాన్ని ఇంకో అమ్మాయితో ఉన్నట్టు అదే పని కోసం లేదేంటి మాకు? మీరు అక్కడికి వచ్చి ఆరాధియండి, నా గురించి తెలుస్తుంది.
మీరు నార్త్ లో ఎక్కడికి వచ్చి ఎవరిని అడిగినా నా గురించి మొత్తం చెప్తారు A to Z. మీరేదో ఎవరో నాతో ఫోటోలు దిగిన ఎవరో భక్తులు వచ్చిండ్రు నాదో ఏ అమ్మాయి వచ్చి ఫోటో దిగినా వీడియో తీసుకున్నా సరే దాన్ని మీరు ఇంకో విధంగా తీసుకుంటే మాత్రం అది మీ భ్రమ. అలాంటివి ఏముండయి, అది మీ ఊహకే వదిలేస్తున్నాం. ఓకే, అంటే రాజస్థాన్ లో జూని తపస్య అని చెప్పి 9 రోజుల పాటు మీరు ఉదయం 12 గంటల నుంచి 3 గంటల దాకా కూడా ఒక కార్యక్రమం చేసినారు కాబట్టి ఆ కార్యక్రమం ఉద్దేశం ఏంటి, ఆ కార్యక్రమం వల్ల ఉపయోగం ఏముంటుంది అనుకోవచ్చు? అది లోక కళ్యాణం గురించి చేశాము, శక్తిని పెంచుకోవడానికి, మా సాధనలో భగవంతునితో లీనం అవ్వడానికి చేశాం. మేము తపస్యలు చేస్తూ శ్మశానాలలో పడుకుంటూ 24 గంటలు శ్మశానంలోనే ఉంటూ అలా ఉండే వాళ్ళము. మాకు ఇక్కడికి వచ్చిన తర్వాతనే నెగిటివ్ గా చూస్తారు అంతే. ఓకే, అంటే ఆశ్రమం పెట్టడానికి చాలా డబ్బులు అవసరం ఉంటాయి కాబట్టి డబ్బులు ఎట్లా సేకరిస్తున్నారు? అంటే మీరు ఆశ్రమం పెడుతున్నట్టు తెలుస్తుంది కాబట్టి డబ్బులు ఎట్లా సేకరిస్తున్నారు, ఎవరు ఇస్తున్నారు మీకు? భక్తులు ఉన్నారు, భక్తులే వాళ్ళే కట్టిస్తున్నారు, భక్తుల త్రూనే అవుతుంది. ఓకే, చివరగా అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలకు చివరగా ఏం చెప్తారు? బట్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇదే చెప్తున్నాను, ఎవరు ఏమనుకున్నా సరే నేను ఒక అఘోరిని, ఒక నాగసాధుని, ఇలాగే ఉండాలి, ఇలాగే ఉంటాను కూడా. బట్ ఎవరు ట్రోలింగ్ చేసినా ఏమనుకున్నా నాకు అంత పడదు. ఒకవేళ తెలంగాణలో నాకు ఎవరైనా నేను వచ్చినప్పుడల్లా నాకు వచ్చి కలుస్తా అంటే నేను ఆహ్వానిస్తాను, రండి కలవండి మాట్లాడండి, కానీ ట్రోలింగ్ మాత్రం చేయకండి అంతే. ముందు తెలుసుకోండి, తెలుసుకొని ఆ తర్వాత మీరు మీ ఇష్టం, ఇంకా మీరు ఏమని. ఒక్కసారి అఘోరితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. మీరు అఘోరి, మీరు శివ విష్ణు బ్రహ్మ మా కాళిగా ఒకప్పుడు శ్రీనివాస్ నుంచి ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడు మా కాళి అనే పేరు ఎవరు పెట్టారు, పెట్టడానికి కారణం ఏంటి? నా ఆధార్ కార్డులో ఏ పేరు అవుతుందో అదే పేరు నేను వాడుతున్నాను. ఓకే, అంటే అమ్మవారి పేరు పెట్టడానికి ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉందా, లేకపోతే మీరు చూస్ చేసుకున్నారా వాళ్ళు పెట్టారు? నేను కాళీ అమ్మ భక్తురాలిని. అవును, కాళీ అమ్మ అంటే ఇంకా నాకు సర్వం ఆమె, శివయ్య కాళీ అమ్మ అంతే. అందుకే నేను త్రిమూర్తుల పేరుతో పాటు అమ్మవారి పేరు కూడా ఉండాలని నేను ఆ పేరు పెట్టాను. అంటే సాధారణంగా మీరు అప్పుడు చెప్పేవాళ్ళు అమ్మవారు నాకు కనిపించేవారని చెప్పి, సో ఈ పేరు పెట్టే సందర్భంలో కూడా అటువంటిది ఏమైనా జరిగిందా? లేదు, నేను దుని తపస్సు చేసిన తర్వాత అప్పుడే నేను డిసైడ్ అయినా అమ్మవారి పేరు పెట్టాలని. అప్పటి నుండే మా కాళీగా నేను పెట్టాను. ఓకే, మీరు కిన్నెర అఖాడా ప్రభరి మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్గా వాళ్ళు చేయడానికి కారణం ఏంటి? ఎందుకంటే చాలామంది ఉంటుంటారు, కానీ మిమ్మల్నే ఎందుకు చూస్ చేసుకున్నారంటే మీ సమాధానం? నా సమాధానం, నేను ఎంత పోరాడాను ధర్మం గురించి, ఏమేమి చేశానని వాళ్ళకి తెలుసు కాబట్టి, ఇంకా కూడా అలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసేవి ఉన్నాయి కాబట్టి అది నాకు వాళ్ళకు అట్లా అనిపించి వాళ్ళు నాకు అంత పెద్ద పదవిని ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మీరు తెలంగాణ రావడానికి ఏమైనా ప్రత్యేకమైన కారణం? ఎందుకంటే ఆషాఢ మాసం సాధారణంగా ఇక్కడ మనకి పండుగలు కొంత తక్కువ ఉన్నప్పటికీ కూడా కార్యక్రమాలు అవి ఉంటూ ఉంటాయి, బోనాలు అవి ఉంటూ ఉంటాయి. ఏమైనా ప్రత్యేకమైన కార్యక్రమం కోసం వచ్చారా, లేకపోతే కేసు కోసం మాత్రమే జరిగిందా? జస్ట్ నేను నెలకొకసారి వస్తూ వెళ్తూ ఉంటాను, బట్ అలాగే వచ్చాను. ఓకే, ఇప్పుడు ఆశ్రమం ఏమైనా ఎక్స్పాన్షన్ చేస్తున్నారా, లేకపోతే ఆ విస్తరణలో భాగంగా ఏమైనా వచ్చే అవకాశం ఉందా? మళ్ళీ ఇక్కడ విస్తరణ కార్యక్రమాలు ఉన్నాయా? అర్థం కాదు. మీరు ఆశ్రమం ఉంది కదా, కిన్నెర అఖాడా ప్రభరి మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తరించే అవకాశం, అటువంటి ఆశ్రమం ఎక్స్పాన్షన్ గురించి ఆలోచిస్తాను. ప్రజెంట్ అయితే నేనైతే అక్కడనే ఉంటున్నాను, ఇంకా ఉజ్జయిన్లోనే ఉంటున్నాను. ఎలా ఉంది? ఎందుకంటే చాలా రోజులు మీరు చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, తర్వాత మళ్ళీ సాధారణ స్థితికి చేరుకున్నారు. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు మీరు? అప్పుడు ఇలాగే ఉన్నాను, ఇప్పుడు ఇలాగే ఉన్నాను. మధ్య నేనేం చేంజ్ కాలేదు. అది చూసే జనాలకు అనిపిస్తాయి కదా ఈమె చేంజ్ అయింది, నేనేం చేంజ్ కాలేదు, అదే పోరాటం చేస్తా అలాగే ఉన్నా. కానీ బాధ్యతలు ఎక్కువ